దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మోషే రాసిన నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని పఠించుకుందాం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాల యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండగా ప్రభువా, మొదటి రోజు ఘనంగా జరిగించారు. రెండవ రోజు ఈ మొదటి దినము ఇప్పుడు వరకు ప్రారంభ ప్రార్థన పాటల ద్వారా నిన్నెంతో ఘనపరిచి మహిమపరిచారయ్యా. కొద్ది నిమిషములు మేము దేవుని వాక్యాన్ని వినబోచుండగా మర్మమైన సంగతులు, లోతైన సంగతులు మాకు అందించండి. నా నోటి మాట హృదయ ధ్యానమునికి అంగీకారంగా ఉండనట్లు మోషే గారి యొక్క ఉపవాస ధ్యాన దినాల్లో మేముండగా ఈ యొక్క సన్నిధి గురించి కొన్ని విషయములు నేర్చుకొని చుండగా సన్నిధి పండుగలుగా ఏర్పాటు చేసిన ఈ రాయవరము సంఘమును బట్టి, సంఘ కాపను బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ సన్నిధి కాంతి, సన్నిధి దీవెన, సన్నిధి ఆశీర్వాదం దేవా ఈ కూటముల ద్వారా వచ్చిన వారందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధి నిలుపో నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నిటి ఆజ్ఞను నాకిమ్మయ్యా, సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము, సన్నిధి కాంతి, సన్నిధి దీవెన, సన్నిధి ఆశీర్వాదం కూడి చేరిన మనెల్లరకు తోడై నడిపించును గాక. అందరికీ మరణాతా. ఈ చదవబడిన వాక్యాన్ని కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక పొద అనేది మనం చూస్తున్నాం. పొద అనగా దైవ సన్నిధి. పొద అనగా దైవ సన్నిధి. దైవ సన్నిధి అనగా 4 అక్షరములు. దై అంటే దైవము, వా అంటే వరములతో కూడిన, సా అంటే సజీవమైన, ది అంటే దివ్య లక్షణములు కలిగినదే దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధి పండుగలకు వచ్చిన వారులారా, ఈ రోజున అంశము సన్నిధి కాంతి. అందరూ అనండి అమ్మా, చెప్పండి. సన్నిధి కాంతి. ఎందుకు సన్నిధి కాంతి అని జ్ఞాపకం చేశానంటే, మన చదవబడిన ఒక పొద నడిమిన అగ్నిజ్వాల వలె యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అనే మాట చూస్తున్నాం. అంటే పొద అంటే దైవ సన్నిధి, జ్వాల, అగ్ని అనేది అక్కడ చూస్తున్నాం. జ్వాల అనగా, అగ్ని అనగా, వెలుగనగా, మహిమ అనగా, కాంతి అనగా అన్ని ఒకే పదములను సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అనంటే సన్నిధి కాంతి. ఏంటంట? సన్నిధి కాంతి. ఈ సన్నిధి కాంతి వివరించబోయే ముందు ఈ 3వ అధ్యాయం ప్రారంభ వచనములో మనం చూస్తే, దేవునికి బిడ్డలారా, మీరు మోషే గారి యొక్క అనుభవాన్ని బైబిల్ బాగా చదివితే
మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడుగా తన జీవితంలో మొదటిగా మనం చూస్తాం. మరొక 40 ఈ 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో తన మామ మందను మేపినట్లుగా మరొక 40 సంవత్సరాలు మనం చూస్తాం. మరొక 40 ఈ 3వ అధ్యాయము పొదలో దేవుని సన్నిధి దగ్గర మోషే గారికి ప్రత్యక్షమైన జ్వాలవలే అగ్నివలే ప్రత్యక్షమైన దేవుని అనుభవాన్ని బట్టి ఆయన దేవుని పని కొరకు నియమించుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ పర్వతానికి సీనాయి పర్వతం అని, ఓరేబు పర్వతం అని, దేవుని పర్వతం అని ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం చివరి భాగంలో మనం చూస్తాం. సీనాయి పర్వతం అన్నా, ఓరేబు పర్వతం అన్నా, దేవుని పర్వతం అన్నా 3 పర్వతములు ఒకటే అర్థాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా, ఈరోజు సన్నిధి గురించి సన్నిధి పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు జాగ్రత్తగా దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి త్వరగా నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలున్నారు, దేవునికి బిడ్డలారా, చూస్తే ఈ 3వ అధ్యాయములో 2వ వచనంలో యెహోవా దూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. దైవజనులు దేవదాసయ్య గారు సంఘారాధన వారబోధిని అని అక్కడ రాస్తూ ఆరాధనలో అయ్యగారు చెప్పిన ఒక 7 ప్రత్యక్షతలు ఏమిటి అని అంటే, 1 దర్శనపు ప్రత్యక్షత, 2 రాత ప్రత్యక్షత, 3 స్వర ప్రత్యక్షత, 4 స్వప్న ప్రత్యక్షత, 5 జ్ఞాన ప్రత్యక్షత, 6 వాక్య ప్రత్యక్షత, 7 ఊహ ప్రత్యక్షత. దైవజనుడు మోషే గారికి 3వ అధ్యాయం 2వ వచనంలో 2 ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. 1 దర్శనపు ప్రత్యక్షత, 2వది స్వర ప్రత్యక్షత. కాబట్టి మోషే గారికి ఈ 2 అనుభవాలు చాలా ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉన్నాడని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సన్నిధి కాంతి అనే మాట ఎందుకోనంటే, పొదలో పొద అనగా సన్నిధి, కాంతి అనగా జ్వాల, అగ్ని అక్కడ కనబడుతుంది. అంతేకాదు దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధి గురించి చెప్తూ దేవునికి బిడ్డలారా ఏమిటి అంటే దేవుని సముఖము అనే మాట జ్ఞాపకం చేశారు. ఏమిటి అనంటే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంచగానే హృదయమానందముతో నిండే, నీ సముఖమున ముఖము చూచు వాసము చేసినప్పుడే నుండును యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. కాబట్టి అయ్యగారు దేవదాసయ్య గారు రాస్తూ, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, నిన్ను తలంచగానే నా హృదయం ఎంతో ఆనందముతో నిండే, నీ సముఖమున ముఖము చూసి వాసము చేసిన ఇట్లుండునో అని దైవజనులు వివరించారు. అంటే ముఖ కాంతి అన్న సన్నిధి కాంతి అన్న ఒకటే. అయ్యగారు దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి సంపూర్ణ వాక్య భాగంలోనికి నేను వెళతాను. చూడండి, దైవజనులు చెప్పిన సన్నిధి అనంటే దేవుని ఉనికి అని అన్నారు. సన్నిధి అనంటే దేవుని విశిష్టత అని అన్నారు. సన్నిధి అనంటే దేవుని ముఖము అని అన్నారు. సన్నిధి అనంటే దేవుని రూపమిచ్చేదే సన్నిధి అని దైవజనులు జ్ఞాపకం చేశారు. దైవజనులు ఇంకా చెప్తూ ఏమన్నారంటే,
దేవుని వాక్యమును మనము వింటున్నాం గనక చాలా మాటలు తెలియజేశారు. అందుకని మీరు చూస్తే పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు తెలియజేసిన పెళ్లి కుమార్తె ద్వారా నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకి పరిగెత్తుకొని వచ్చేదను అనే మాట పరమగీతము ద్వారా తెలియజేశారు. అందుకని దైవజనుడు మోషే గారిని పొద దగ్గరికి దేవుడు ఆకర్షించుకొని జ్వాలవలే అగ్నివలే ప్రత్యక్షమైనప్పుడు ఆ కాంతిని చూసిన మోషే గారు ఎలా అయిపోయారు అనంటే 3వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, మరియు ఆయన నేను నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేకు చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని, అంటే ఇక్కడ కనబడుతుంది ఏంటంటే దేవుని ముఖములో నుండి కాంతిని బట్టి మోషే గారు భయపడ్డారు. కాబట్టి దేవుని ముఖ కాంతి అన్న దేవుని సన్నిధి కాంతి అన్న ఒకటే. అందుకనే దైవజనులు చెప్పారు ఏంటి అనంటే, దేవునికి బిడ్డలారా పశువు కంట దేవునికి బిడ్డలారా ఏంటి అనంటే తిన్నది బలం అంట. పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం, విశ్వాసికి సన్నిధి బలం అని అన్నారు. దైవజనులకు జ్ఞాపకం చేస్తూ, విశ్వాసి భాగ్యవంతులు కావాలంటే సన్నిధి క్రమముగా చేయాలి అని దేవదాసయ్య గారు చెప్పారు. అంతేకాదు దేవుని వాక్యములో నుండి ఈరోజు నీకు ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిస్తాను. ఏంటి అనంటే, మొదటిగా ముఖ కాంతి అంటే సన్నిధి కాంతి అయినా ముఖ కాంతి అయినా ఒకటే. అంటే ఈ పొదలో ఏం కనబడుతుందంటే దేవుని ముఖములోని కాంతి రాగా మోషే గారు భయపడ్డారు. కాబట్టి ముఖ కాంతి అనే మాటను బట్టి ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి త్వరగా నేను జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. దైవజనులు అన్నారు ఇది భక్తుల కాలము అని అన్నారు, రాబోయేది కత్తుల కాలము. సన్నిధిలో గనక చేస్తే మనమందరం కాపాడబడతాం. కాబట్టి ఈ సన్నిధి పండుగలకు వచ్చిన వారులారా సన్నిధి కాంతి, సన్నిధి దీవెన, సన్నిధి ఆశీర్వాదం కావాలి అనంటే ఈరోజు మీరు సన్నిధి కాంతిలో ఉన్న 3 విషయాలు త్వరగా నేను చెప్పి, పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ముగిస్తాను. దేవునికి బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే దైవజనుడు మోషే రాసిన కీర్తన గ్రంథం, దైవజనుడు మోషే రాసిన కీర్తన గ్రంథం దేవునికి బిడ్డలారా 90వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి అనంటే 90వ కీర్తన 8వ వచనంలో ఏమని మోషే గారు చేసిన ప్రార్థన ఏమిటి అనంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏమవుతున్నాయి అంట, కనబడుచు ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి అంట అమ్మా చెప్పాలి. ఏంటంట, దేవుని ముఖ కాంతిలో రహస్య పాపాలు. అంటే సన్నిధి కాంతిలోకి వచ్చిన మనం, దేవునికి బిళ్ళారా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం, దేవుని సన్నిధి కాంతిలోకి వచ్చిన మనం, దేవుని సన్నిధి కాంతి అంటే ముఖ కాంతిలోకి వచ్చిన మనం దేవుని సన్నిధిలోకి రాగానే ఏం కనపడతాయి అంటే ఆ ముఖ కాంతిలో నుండంట రహస్య పాపాలు ఏం కనపడతాయి అంట అమ్మా చెప్పాలి. చూడండి, రహస్య పాపాలు అనంటే దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమిటి అనంటే 10 మందిలో ఉన్నప్పుడు నాలుక కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకో అని అన్నారు. ఏంటంట, 10 మందిలో ఉన్నప్పుడు నాలుకను కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకో అని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మనం అందరం దేవునికి బిడ్డలారా అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. అంటే దేవునికి బిడ్డలారా మనందరిలో ఏముంటాయి అంటే రహస్య పాపాలు ఉంటాయి. ఏముంటాయంట
చెప్పాలి. దేవుని ముఖ కాంతిలో ఏం కనపడతాయి అంట? రహస్య పాపాలు. ఉదాహరణకి మీకు బైబిల్లో నుంచి నేను చూపిస్తాను, జాగ్రత్త వినాలి మీరందరూ. ఏమిటి అని అంటే, దేవుని ముఖ కాంతిలో రహస్యం ఏంటి అని ఆలోచన చేస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ఇద్దరు ఐగుప్తులు ఒక దేవునికి బిడ్డలారా, అక్కడ ఐగుప్తి వ్యక్తితో దేవునికి బిడ్డలారా గొడవ జరుగుతున్నప్పుడు మోషే గారు ఐగుప్తి వ్యక్తిని చంపి ఏం చేశాడంటే పాతి పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆయన కొట్టి చంపినప్పుడు మోషే గారు దేవునికి బిడ్డలారా ఎడు చూశాడు? అమ్మా ఎడు చూశాడు? మాట్లాడలా. అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలేదంట. అంటే ఇది ఏమిటి? రహస్య పాపం. అంటే నేను చేసింది ఇంక నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అనుకున్నాడు ఆయన. మరుసటి రోజు దేవునికి బిడ్డలారా ఎబ్రీలు గొడవ పడుతుంటే చూసి, ఎందుకయ్యా మీరు గొడవ పడుతున్నారని మరలా వచ్చినాన్ని మీరు చదివితే, ఐగుప్తుని వ్యక్తిని చంపినట్టు మమ్మను కూడా చంపుతావా? అరే నేను చేసింది నాకే అనుకుంటున్నానే, ఇంకా చాలా మందికి తెలిసిందని మోషే గారు భయపడ్డాడనే మాట చూస్తున్నాం. ఈ రోజు దేవునికి బిడ్డలారా మనము దేవుని సన్నిధి అంటే ముఖ కాంతిలోనికి వచ్చినప్పుడు మన రహస్య పాపాలన్నీ ఏమవుతాయి? ఖచ్చితంగా బయటపడతాయి. దైవజనులు దేవదాసయ్య గారు ఏకాంత స్థలం అనే పాట రాస్తూ 30వ చరణంలో, మోటి పనులు చేయొద్దు, బోటి మాటలు మాట్లాడొద్దు, సాటున చేసిన పాపాలు సమయం వచ్చినప్పుడు ఏమవుతాయి అంట? బయలుపడతాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం, దేవుని కాంతిలోకి వచ్చిన మనం, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ బయటపడతాయి. మోషే గారి పాపాలు బయటపడితే దైవజనులు ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, మోషే గారిది మనస్సాక్షి పాపము అని అన్నారు. ఏమన్నారు అమ్మా చెప్పండి? ఏ పాపము? చూడండి, మీరు వెళ్తున్నారు, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళు కట్టబడింది. మీరేం చేస్తారు? ఏంటండి మీకు ఒక 10,000 దొరికిన ఏం చేస్తారు? ముందర చెప్పేయటమో లేకపోతే కాలు వేయటమో బ్యాగ్ వేయటమో చేస్తారు, ఎవరు చూడకుండా. ఏం చేస్తారు? అంతేనా? మీరు ఏమైనా చేస్తారా? చెప్పాలి, మీరేం చేస్తారు? ఈ 10,000 దొరికిందమ్మా అని అంటారా? 10,000 కట్ట లేకపోతే 1,00,000 రూపాయలు కట్ట కనపడింది అనుకో, ఏం చేస్తారు? బ్యాగ్ వేసి అటు ఇటు చూసి, ఏంది రావంటే, నేను వస్తలే కొద్ది పని ఉంది అంటే. ఇది ఏమిటి? రహస్య పాపం. అంటే దేవునికి బిడ్డలారా ఇదే మనస్సాక్షి పాపం అన్నారు అయ్యగారు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పాపముతోను రాకూడదు. అందుకనే దేవునికి బిడ్డలారా దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ బయటపడతాయి. అంతేకాదు, ఇంకా వాక్యములు గనక మనం చూస్తే ప్రభునందు దేవునికి బిడ్డలారా దైవజనులు తెలియజేస్తూ ఏమని జ్ఞాపకం చేశారంటే, ఇంకా వాక్యములు మనం చూస్తే చూడండి, వాక్య గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం దేవునికి బిడ్డలారా 11వ అధ్యాయం 2వ వచనంలో దైవజనుడు దావీదు గారి గురించి రాయబడింది. మీరు చదవద్దు, చూడండి. ఏం చేశాడంటే, ఆయన గొర్రెలు కాసే దావీదు గారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు కూర్చోగా ఆయన రాజనగరంలో మిద్దె మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూచాడు. ఆయన ఏం చూశాడు? చూచిన ఆయన, అయ్యో నేను నా దుష్టిని తప్పు చేశానయ్యా, చూసానయ్యా, నేను చూడకూడదు చూశానని తప్పు చేసి ప్రార్థన చేసి చూడకుండా ఈయన ఆ స్త్రీతో పాపం చేశాడు. ఏం చేశాడు? పాపం చేసి తన భర్తను చంపించాడు. కాబట్టి మోషే మడిచిని చంపడం బట్టి అపరాధంలో పడిపోయాడు, అంటే పాపము అన్నమాట. అలాగనే దావీదు గారు కూడా ఈ యొక్క స్త్రీని ఏ చూపుతో చూశాడంటే మోహపు చూపుతోనే చూశాడు. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా ధర్మశాస్త్రం చేస్తే పాపం, కృపాశాస్త్రం చూస్తేనే పాపం అని అన్నారు అయ్యారు. కాబట్టి ఈ రోజు దేవునికి బిడ్డలారా దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మనం ఏమి కలిగి ఉండాలంటే, దేవుని సన్నిధి ముఖ కాంతిలో ఏం కనపడతాయి అంట? రహస్య పాపం. ఒకవేళ బండి వేసుకుని వెళ్తున్నాను నేను, మీరు కూడా వెళ్తున్నారు, ఎదురు పోలీసులు ఉన్నారనుకో, అదే లైసెన్స్ ఎలిమెంట్ అన్ని ఉంటే వెళ్ళిపోతాను. ఒకళ్ళు ఏమి లేకపోతే వాళ్ళ దగ్గర పోయేకి చేతిలోనికి పోలీసులకు దొరికిపోతాం.
అలాగనే దేవునికి వెళ్ళారా, రేపు పరలోకం వెళ్ళేటప్పుడు ఇన్ని పాపాలు పెట్టుకొని మనం వెళితే దేవునికి వెళ్ళారా ఆవగించంత చిరుపాపమైన రేపు పర్వతం వల్లే అడ్డొచ్చింది అని అన్నారు అయ్యగారు. దైవజనులు ఇంకా జ్ఞాపకం చేస్తూ చాలా మాటలు తెలియజేశారు. అందుకని ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నాడు? పాపం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? అయ్యగారు అన్నారు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కానీ దావీదు గారు ఏం చేస్తున్నాడు? పాపం చేసి ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన ఆయన రాస్తూ చాలా మాటలు అంటాడు. దేవునికి బిడ్డలారా, ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపంతో ఆ యొక్క కీర్తన రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి 51వ కీర్తన 2-3 వచనాలు మనం చూస్తే, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు అని అంటాడు. అంతేకాదు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. అంతేకాదు, నా పాపములు ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నాయ్యా, అవి కేవలం నీకు విరోధముగా నేనేం చేశానంటే పాపం చేశాను. కాబట్టి ఈ పాపాన్ని బట్టి మోషే దైవజనుడు దావీదు గారు ఏమంటూ ఉన్నారంటే, దేవునికి వెళ్ళారు 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ. అంటే పాపం ఉంటే సన్నిధిలో నుంచి త్రోసివేస్తాడు. అంతేకాదు కింద అంటాడు, పరిశుద్ధాత్మను ఏమంటున్నాడంట? తీసివేస్తాను. అంటే మనలో పాపాలుంటే పరిశుద్ధాత్మ ఉండదు, కాబట్టి సన్నిధిలోని తోసివేస్తారు. అందుకనే దైవజనుడైన దావీదు గారు పశ్చాత్తాపముతో ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నారు. ఈ సన్నిధి పండలోకి వచ్చిన వారులారా, దేవుని ముఖ కాంతి దగ్గరకు వచ్చిన వారులారా, మనలో ఉన్న పాపాలను మనం ఒప్పుకోవాలి. దేవునికి బిడ్డలారా, దేవుని ముఖం చూడపోవటానికి గల కారణం యెషయా గ్రంథం 59వ అధ్యాయం. దేవునికి వెళ్ళారు, అక్కడ చూస్తే రక్షించనేరటకు నా చేయి కొరుసు కాలేదు, వినినేరటకు నా చెవులు మందం కాలేదు. మీ పాపములు మీ దోషములు దేవునికి ఏమై ఉన్నాయంట? అడ్డంగా ఉన్నాయి. అందుకని పాపము పరమాత్ముని ఏం చేసింది? మరుగు చేసింది అని దైవజనులు జ్ఞాపకం చేశారు. ప్రభునందు దేవునికి బిడ్డలారా, ఆలోచన చేయండి అని జ్ఞాపకం చేశారు. ఒకటి, దైవజనుడు మోషే గారు మనస్సాక్షి పాపం అన్నారు. రెండవది, దావీదు గారు చేసిన పాపాన్ని బట్టి పాపం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మూడవదిగా చూస్తే ఆదికాండం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 22వ వచనంలో దేవునికి బిడ్డలు యేసేపు గారిని అన్నలైన వారు గుంటలు వేసి అపరాధంలో పడ్డారు. కాబట్టి దాన్ని బట్టి వారు అపరాధములో పడటం బట్టి రూబేను అలాగే ఇంకో సౌది యోధా ఇద్దరు కలిసి కొద్దిగా రూబేనును బయటికి లాగటం బట్టి వారు అపరాధము నుంచి కొద్దిగా తప్పించబడినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనులు 109వ కీర్తన రాస్తూ ఒక చరణం ఇలా, ఒప్పుకుందును రావయ్యా, చెప్పుకుందును రావయ్యా, తప్పుకుంటానయ్యా అని అన్నారు. ఈ రోజు దేవునికి వెళ్ళారా, దేవుని ముఖ కాంతి అనే వర్తమానం వింటూ దేవుని ముఖము దగ్గరకు వచ్చిన వారులారా, మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి, మన పాపాలను చెప్పుకోవాలి, మన పాపాలు తప్పుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది కప్పుకున్న వారు చాలా మంది పతనమైపోయారు. చాలా మంది పతనమైన స్థితిని మన బైబిల్లో చూస్తున్నాం. ఒప్పుకున్నవారు దేవునికి బిళ్ళారా వదిలుతున్నారు అనే మాట మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే దేవునికి బిళ్ళారా ముఖ కాంతిలో మొదటిగా మనకు కనబడేది ఏంటంటే మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభునందు దేవునికి బిళ్ళారా, రెండవదిగా చూస్తే 119వ కీర్తన 135వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ దైవజనుడు దావీదు గారు తెలియజేసిన మాట, నీ సేవకుడు ముఖ కాంతిలో నుండి ఏమిస్తూ ఉందంటే ప్రకాశించుట అనే మాట. ఏంటంట అమ్మా చెప్పాలి, ఏంటంట? దేవుని ముఖ కాంతిలో నుండి ఏమవుతున్నాడంట? ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రోజు దేవునికి బిడ్డలారా, ఒకటి దేవుని ముఖ కాంతిలోకి వచ్చిన మనం రహస్య పాపాలన్నీ ఒప్పుకోవాలి. రెండవది దేవుని ముఖ కాంతిలో ఉన్న ప్రకాశత మనం అందరం సంపాదించుకోవాలి. మరణాత చెప్పండి అమ్మా, మరణాత. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా, నీ సేవకుడు ముఖ కాంతిని ఏం చేస్తున్నాడు?
ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఎలా అంటే దేవునికి బిడ్డారా, దైవజనుడు దేవునికి బిడ్డారా మోషే గారి గురించి మీకు తెలియజేస్తాను. 34వ అధ్యాయం మీరు తీస్తే 2వ వచనంలో 3 మాటలు కనబడుతున్నాయి. మోషే గారు ఏం చేయాలి అని అంటే ఉదయమున సిద్ధపడాలి. ఉదయం సిద్ధపడి కొండెక్కాలి. కొండెక్కిన ఆయన నిలిచి ఉండాలి. ఎక్కడ? కొండ మీద నిలిచి ఉండాలి అనే మాట దైవజనుడు మోషే గారికి చెప్తున్న మాట. ఏం చేయాలంటే కొండ మీద ఏమి చేయాలంటే నిలిచి ఉండాలి అనేది జ్ఞాపకం చేశారు. అంతేకాదు దేవుడికి బిడ్డలారా 19వ అధ్యాయం 20వ వచనంలో మోషే గారిని శిఖరం ఎక్కిరా అని దేవుడు పిలిచాడు. అంటే మోషే గారు ఎక్కడున్నాడంటే శిఖరం మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? అమ్మ చెప్పాలి. ఎక్కడ ఉన్నాడు అంటే సీనాయి పర్వతం మీద ఉన్నారు. ఇంకా మీరు చూస్తే దేవునికి బిడ్డలారా, ఇప్పుడు మోషే గారు దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నట్టును బట్టి ఎలా ఉన్నాడైనా? అమ్మా ఎలా ఉన్నాడు? 34వ అధ్యాయం నిర్గమాకాండం మీరు తీస్తే 28వ వచనం 29వ వచనం మీరు తీస్తే దేవునికి బిడ్డలారా ఆయన 40 రాత్రులు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు అనే మాట మనం వింటున్నాం. అంటే 40 రోజులు భోజనం చేయకుండా నీళ్లు తాగకుండా దేవునితో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అమ్మా ఎలా ఉన్నాడంటే ఆయన కొండ దిగుతుంటే ఆయన ముఖము ఏమవుతుంది? ప్రకాశిస్తూ ఉంది. ఏమవుతుందంట? కాబట్టి దేవునికి బిళ్ళారా మోషే గారు ఉపవాసములని దేవునికి బిళ్ళారా ఫాదర్ అహ్మదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, ఉపవాస సన్నిధి కోటాలు జరుగుతాయి. 40 రోజులు ఎవరైతే ఏకీవిస్తారో వారు ముఖ కాంతి ఏమవుతుందంటే ప్రకాశిస్తూ ఉంది. దేవదాసయ్య గారు అన్నారు ఒక మాట, మోకాలు నలుపెక్కితే నీ ముఖం తెలుపెక్కుద్ది, సాతానుకి ఏమెక్కిద్దంట పులుపెక్కుద్ది అని జ్ఞాపకం చేశారు. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా ఆలోచన చేయండి. అందుకని మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి బిడ్డలారా చూడండి ఎలా ఉన్నారంటే ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకని నీ సేవకుడు ముఖ కాంతిలో నుండి ప్రకాశించుట. ఎవరైతే 40 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతారో వారు కూడా మోషే వలె ప్రకాశిస్తారు. మరణాత చెప్పాలి, మరణాత. కాబట్టి దేవునికి బిడ్డలారా మీకు మోషే గారి యొక్క అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యములో ఒకసారి చూస్తే దేవునికి బిడ్డలారా చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 19వ వచనం. దేవునికి బిడ్డలారా నిర్గమాకాండము ఒకసారి మనం తీసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, మోషే గారిలో ఇక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు ఏమిటంటే నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం అని అంటున్నారు. ఇది ఇశ్రాయేలీల యొక్క అనుభవం. అలాగనే నిర్గమాకాండము 24వ అధ్యాయం దేవునికి బిడ్డలారా 10వ వచనంలో మీరు చూస్తే అక్కడ 70 మంది పెద్దల అనుభవం ఏంటి అంటే దేవుని పాదాలు చూసే అనుభవం. ఇది 70 మంది పెద్దల యొక్క అనుభవం. అలాగనే చూడండి మోషే గారి అనుభవం చూస్తే 33:11 వచనంలో దేవునితో ముఖాముఖిగా చూచే అనుభవం. ఏ అనుభవం అంట? ముఖాముఖిగా చూసే అనుభవం. అలాగనే దేవునికి బిడ్డలారా ఇశ్రాయేలీలు దిగువనున్నారు, 70 మంది పెద్దలు మధ్యలో ఉన్నారు, మోషే గారు శిఖరం మీద ఉన్నారు. అంటే దేవునికి బిడ్డలారా సీనాయి పర్వతం మీద ఉన్నారు. దీన్నే దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్పారంటే సహవాస మహిమ అని అన్నారు. ఏ మహిమ? దేవునితో మోషే గారు సహవాసాన్ని బట్టి మహిమతో నింపబడ్డాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే దేవునికి బిడ్డలారా ఒక బకెట్లో నీళ్లున్నాయి, ఆ బకెట్లో స్పాంజ్ చేసామనుకో ఏమవుతాయి? బకెట్లో నీళ్లు స్పాంజీలోకి వస్తాయి. అలాగే సీనాయి పర్వతం దగ్గర దేవుడు అగ్నితో దిగి వచ్చేవాడు, మహిమతో దిగి వచ్చేవాడు.
అప్పుడు మోషే ఎవరు ఈ యొక్క పర్వతాన్ని ముట్టకూడదు అని చెప్పారు, కానీ మోషే గారిని ఎక్కిరమన్నారు. దేవునిలో ఉన్న మహిమ ఎవరిలోకి వచ్చింది? మోషే గారిలోకి వచ్చింది. మోషే గారి ముఖము ఎలా వస్తుందంట? ఇశ్రాయేలీయుల అహరోను వారు చూడలేనంత ముఖము ఏమవుతుందంట? చూడండి, దేవునికి బిడ్డలారా, అంత కాంతితో నింపబడుతుంది. చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్న మహిమ ఎవరిలోకి వచ్చింది? మోషే గారికి వచ్చింది. కాబట్టి దైవజనులు చెప్పిన మాట చూడండి, దేవునికి బిడ్డలారా, ఏమిటి అంటే చూడండి, సూర్యుడి వచ్చే కాంతి ఎండ అని అన్నారు అయ్యారు. అలాగనే చంద్రుడి నుంచి వచ్చే కాంతి వెన్నెల అన్నారు. దేవుడి నుంచి వచ్చే కాంతి మహిమ అని అన్నారు అయ్యారు. కాబట్టి మోషే గారి మహిమతో నింపక దిగిరాగా ఎలా ఉన్నారంటే ఆయన ముఖ కాంతిలో నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవునికి బిడ్డలారా, ఇందులో రెండో వ్యక్తిని చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం దేవునికి బిడ్డలారా చూస్తే 5వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ యోహాను గారు కనబడుతున్నారు. అతడు మండుచున్న ప్రకాశమానమైన దీపం. కాబట్టి ఈయన ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆయన గర్భమందును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై, అందుకని అవిధేయులను అలాగనే పిల్లలను ఆ తల్లిదండ్రుల చెట్టు అనేకులను రాకడకు సిద్ధపరిచి ఆయుత్తపరుస్తూ 3వ అధ్యాయం మత్తయి సువార్త దేవునికి 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపిస్తుంది, ప్రభు మార్గాన్ని సరళం చేయండి అని చెప్పి అరణ్యములో ప్రకటిస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తున్న యోహాను గారు కూడా ఎలా ఉన్నారంటే ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఎలాగున్నారంట చెప్పాలి, ఎలాగంట? ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకని యోహాను గారిది మొహమాటము లేని బోధ. ఏం బోధ అంట? మొహమాటము లేని బోధ. ఏమంటాడు ఆయన తెలుసా? మీ అయ్యగారి బ్రహ్మ ఇదిగో రాయవారములో 2వ రోజు మీటింగులు దయచేసి సంఘ బిడ్డలు అయ్యగారులు వస్తున్నారు రండి అని చెప్పేవాడు. ఆయన ఏమనేవాడు తెలుసా? ఓ సర్ప సంతానమా, ఎవరో ఒకరితో నుండి తప్పించుకుని బుద్ధి లేదు, మీరు రండి అనేవారు. కాబట్టి ఆయన మొహమాటము లేని బోధ. 5వ వచనంలో ఆ మాట అంటాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుడు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడో అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు యోదయ, యెరూషలేము ఇలాంటి ప్రాంతం వారు వచ్చి 3వ అధ్యాయంలో 3వ వచనంలో మత్తయి సువార్త 3:5 వచనాల్లో అందరూ బాప్తిసం పొందారు, అందరూ రక్షణలోనికి నడిపించాడు. అందుకని యోహాను గారు కూడా ఏమవుతున్నాడంటే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక 3వ వ్యక్తి చూస్తే అపోస్తుల కార్యము 6వ అధ్యాయము, అపోస్తుల కార్యము 6వ అధ్యాయములో మనం చూస్తే దేవునికి బిడ్డలారా అక్కడ కనబడుతున్న 6వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ఆ సభలో కూర్చున్న వారిలో అందరి ముఖము కంటే ఈయన ముఖము ఎలా ఉందంట? దేవదూత ముఖం వల్లే కనబడుతుందంట. ఎవరు ఈయన అంటే దేవునికి బిడ్డలారా స్టెఫెన్ గారు కనపడుతూ ఉన్నారు. కాబట్టి స్టెఫెన్ గారి ముఖం ఎలా కనబడుతుందంట? దేవదూత వల్లే ప్రకాశిస్తుంది. కారణం ఏంటి అనంటే ఈ 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం మీరు చదువుకుంటే ఆ కాలంలో శిష్యులు సువార్త విస్తరించిన సమయంలో చాలా మంది ఎదవరాండ్లు అనేకులు ఏళనగా మాట్లాడుతున్న బట్టి అప్పుడు 7గురిని ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు 7గురిని ఏర్పాటు చేసే వారికి 7గురికి ఉండవలసిన లక్షణం ఏంటంటే 3వ వచనంలో ఉంటది, మంచి పేరు ఉండాలి, జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకున్న వారై ఉండాలి, విశ్వాసముతోనూ పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వారైనా అనే మాట 5వ వచనంలో. అందులో మొదటి వ్యక్తి పేరు ఏంటంటే స్టెఫెన్ గారు. కాబట్టి దేవునికి బిడ్డలారా ఈ రాయవారంలో ఎంతమంది సన్నిధి పరులు ఉన్నారు? చేయొద్దండి అమ్మా. సన్నిధి పరులైన వారులారా, దేవునికి బిడ్డలారా, మీకు మంచి పేరు ఉండాలి, ఆత్మతో నిండుకోవాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన చూడండి స్టెఫెన్ గారి వలె మీరు కూడా 7గురు సన్నిధి పరులు కూడా ఎలా ఉండాలంట? దేవదూత ముఖం వల్లే కనపడాలి. ఎలా కనపడాలి చెప్పాలి. ఎప్పుడు కనపడుద్ది? వారానికి ఒకసారి సన్నిధి చేస్తే కాదు, ఎప్పుడు రోజు సన్నిధి చేయాలి. బైబిల్ మిషన్ వారు
దైవ సన్నిధి పరులు. రోజు దైవ సన్నిధి చేస్తే మనం ముఖం ఏమైందంట, ప్రకాశించింది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని ఒకటి ముఖకాంతిలో రహస్య పాపాలు, రెండవది ముఖకాంతిలో ఏం కనపడుతున్నాయి అంట, దేవునికి బిడ్డలారా ప్రకాశించుట. ఒకటి మోషే గారు ప్రకాశించారు, రెండు సువార్త ప్రకటించి యోహాను గారు ప్రకాశించారు, మూడు ఏడుగురు సభ్యులు ఒకడైన స్టెఫెన్ గారు కూడా దేవదూత వలె ప్రకాశించారు. ఇక మూడవదిగా చెప్తూ నేను ముగిస్తాను. దేవునికి బిడ్డలారా ఓసారి వాక్యంలో చూస్తే, దేవునికి బిడ్డలారా 44వ అధ్యాయం 3వ వచనాన్ని తీద్దాం. కీర్తన గ్రంథం 44 3వ వచనం. 44 3వ వచనం. 44 3వ వచనం. వారు తన ఖడ్గము చేత చదవమ్మా. దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియలేదు, ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహుబలమే నీ ముఖకాంతియే ఏమిచ్చిందంట, విజయము. అమ్మా, ఒకటి ముఖకాంతిలో రహస్య పాపాలు, రెండు ముఖకాంతిలో ప్రకాశించుట, మూడవది ముఖకాంతిలో విజయము. అమ్మా చెప్పండి ఏంటట, విజయం. దేవునికి బిడ్డలారా దైవజనులు వివరిస్తూ, ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణమైనప్పుడు 7 గండాలు దాటారన్నారు. ఎన్ని గండాలు? 7 గండాలు. అందులో ఒక గండం 14వ అధ్యాయం నిర్గమాకాండంలో ఒక గండం కనపడుతుంది. ఏ గండం అది అమ్మా? ఏ గండం చెప్పాలి? ఏ గండం? ఎర్ర సముద్రం అనే గండం. ఇప్పుడు ఎర్ర సముద్రం అనే గండం ఎదురుగా ఉంది. ఐగుప్తు నుండి కానాను బయలుదేరుతుంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలా? అయ్యగారు దేవదాసయ్య గారు 14వ అధ్యాయాన్ని వివరిస్తూ 4 మాటలు చెప్పారు. ఒకటి ఎర్ర అని అన్నారు, 2 మొర్ర అని అన్నారు, 3 కర్ర అని అన్నారు, 4 పర్ర అని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తూ ఉండగా వారికి ఎదురుగా ఎర్ర సముద్రం. లోకంలో సామెత ఉంది, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి, వెనకమాల పరోసాయిని. ఏం చేయాలా? ఇప్పుడు దైవజనులు చెప్తూ వారికి దాటలేని శ్రమ. ఏ శ్రమ అమ్మా? ఒక కాలం అయితే దాటేవాళ్ళ. దూకలేని శ్రమ అంటే ఒక చిన్న కాలం అయితే దూకేవాళ్ళ. ఏదలేని శ్రమ అని అన్నారు. అంటే ఒక చెరువు అయితే ఇదేవారు. ఇదేంటిది చెప్పాలి? ఏ సముద్రం? ఎర్ర సముద్రం. ఏం చేయాలి ఇప్పుడు? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి. ఏం చేయాలా? ఏం చేస్తారమ్మా? దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, ఎర్ర అంటే శ్రమ. ఇప్పుడు వీళ్ళకి శ్రమ వచ్చింది. ఎరుపు దేనికి గుర్తు అంటే శ్రమకు గుర్తు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, రెండవది మొర్ర పెట్టాలి అని అన్నారు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో వారు చేసిన పని ఏంటంటే మొర్ర పెట్టారు. ఏం పెట్టారంట? మొర్ర అనగా ప్రార్థన. మనకొచ్చిన శ్రమను బట్టి, కష్టమును బట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మార్చింది, ప్రార్థన పని చేస్తుంది అని దైవజనులు చెప్పారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన వారి పరిస్థితులను మార్చింది. ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఎర్రను బట్టి, శ్రమను బట్టి వారు ప్రార్థన చేశారో దేవుడు వారికి ఏం చూపించారంటే కర్ర చూపించారు. ఏం చూపించారంట? కర్ర అనగా వరము అని అన్నారు అయ్యా. కాబట్టి ఈ దేవునికి బిడ్డలారా నిర్గమకాండం 14-15 వచనాల్లో చూడండి, మోషే ఆగిపోయేవే సాగిపో అనగానే నీ చేతిలో ఏముంది అని అంటే కర్ర అనగా, ఎప్పుడైతే ఎర్ర సముద్రం మీద కర్ర చాపగా ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు 2 పాయలు అయిపోయి ఇశ్రాయేలీలందరూ దాంట్లో నడుస్తున్నారు.
కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4, 2, 3 వచనాల్లో ఇశ్రాయేలీకి మేఘంలోనో ఆంధ్రంలోనో బాప్తిస్మం ఏర్పాటు చేశారు దాంట్లో. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మనవానికి శిక్ష. నేనంటాను, వీళ్ళందరూ సముద్రంలో మేఘంలో బాప్తిస్మం పొందారు, అందరూ ఒడ్డుకి వెళ్ళిపోయారు, రక్షించబడ్డారు. మరణాత అనకుండా ఫరో సైన్యం ఏమైపోయింది? మునిగిపోయింది. నమ్మి రక్షించబడిన వాడు ఏమైపోయారు? ఒడ్డుకి వెళ్ళిపోయారు, రక్షించబడ్డారు. ఫరో సైన్యం మునిగిపోతుంది. 25వ వచనంలో మీరు చదివితే నిర్గమాకాండం దేవునికి బిడ్డలారా 14, 25వ వచనంలో వారు రథ చక్రములు ఊడేటట్టు ప్రయత్నించారు, కానీ వారు ఏంటంటే యెహోవా వారి పక్షమున ఏం చేస్తూ ఉన్నాడంట? యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నారంట, పర్రా అంటే పారిపోదాం అని అన్నారంట. అంటే ఇశ్రాయేలీయులకి దేవుడు పక్షముగా ఉండి నిర్గమాకాండం 3:14లో నేను ఉన్నవాడను అనువాడనని చెప్పిన దేవుడు వారితో ఉండి ఎర్ర సముద్రం అనే శ్రమను 2 పాయలు చేసి దేవునికి బిళ్ళారా శ్రమ ఎనగమాలు దాటించి ఒడ్డుకు చేర్చాడు దేవుడు. అంటే దేవునికి బిళ్ళారా యెహోవా వారి పక్షం యుద్ధం చేసి దేవుడు వారిని ఏం చేశాడంట? గెలిపించాడు. మరణాత అమ్మా చెప్పండి, మరణాత. కాబట్టి ప్రభునందు దేవునికి బిడ్డలారా, ఒకటి ముఖకాంతిలో రహస్య పాపాలు, రెండవది ముఖకాంతిలో ప్రకాశించుట, మూడవది ముఖకాంతిలో విజయము. దేవుడు ఎవరికి ఇచ్చారు విజయం? అమ్మా ఫరో సైన్యానికి ఇచ్చాడా? ఇశ్రాయేలుకి ఇచ్చాడా? ఇశ్రాయేలీకి ఇచ్చారు. ఇంకా చెప్పుకుంటా పోతే దేవునికి బిడ్డలారా ఆలోచన చేసినట్లయితే చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం అయ్యగారు వివరిస్తూ అక్కడ దేవునికి బిడ్డల రెఫీదీములు దిగినప్పుడు అక్కడ అమాలేకీయులకు ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతుంటే మోషే గారు కొండ మీద ఉన్నాడు. మోషే గారు చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీలకి జయం వస్తుంది, చేతులు దించితే అమాలేకులు జయం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యగారు చెప్తూ ఒక 3 మాటలు చెప్పారు. ఏమిటి అంటే 4 మాటలు చెప్పారు. ఏంటి అని అంటే, ఒకటి జలము. అంటే ఆ బండన కొట్టక జలం వచ్చింది, ఆ జలమును తాగగా వారికి ఏమొచ్చిందంటే, రెండవది అయ్యగారు చెప్పిన మాట బలము అని అన్నారు. జలం తాగగానే వారికి ఏమొచ్చింది? బలం వచ్చింది. బలాన్ని బట్టి వారికి ఏమొచ్చిందంటే ఫలము వచ్చింది. ఫలాన్ని బట్టి వారికి ఏమొచ్చిందంటే దేవునికి బిడ్డలారా ధ్వజము అని అన్నారు, అంటే విజయము. ఇప్పుడు మోషే గారు అలసిపోయింది, ఇంకా చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఇక దించితే ఇటు పక్కన హోరు, ఇటు పక్కన అహరోను, ఇద్దరు కలిసి చేతులు ఇటు పట్టుకుంటే ఎవరు గెలిచారు? అమ్మా ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు. అంటే దేవునికి బిడ్డలారా, అందుకని మీ బాహుబలమే, నీ ముఖకాంతియే మాకేమి దయచేసింది? అమ్మా చెప్పాలా? ఏం దయచేసిందంట? విజయం. కాబట్టి ఆలోచన చేసుకోండి. సన్నిధి పండగలకు వచ్చిన వారులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం సన్నిధి కాంతి అనేది, ముఖ కాంతి అనేది ఒకటే గనుక సన్నిధిలోనికి వెళ్ళిన మనం ఏ పాపాలు లేకుండా చూసుకోవాలి. రెండవది, సన్నిధిలోకి వెళ్ళిన మనం ఏం చేయాలంటే ప్రకాశించాలి. సన్నిధిలోకి వెళ్ళిన మనం దేవునికి బిడ్డలారా మనందరికీ అన్నిటి మీద విజయం రావాలి. దేని మీద? రోగాల పైన, సాతాను పైన, అన్నిటిపైన ఏమి రావాలి? విజయం రావాలి. అట్టి సన్నిధి కాంతి, సన్నిధి దీవెన, ఆశీర్వాదం ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రములయ్యా. నీకు ప్రణుతులు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, ఈ సుదీర ప్రాంతములో ఈ రాయవర గ్రామములో నీ దాసుడు రెవరెండ్ బి ప్రసన్న కుమారయ్య గారిని మీరు ఏర్పాటు చేసుకొని జరిగిస్తూ ఉన్న ఈ సన్నిధి పండుగలను బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో అన్నారు దైవజనులు.
నిజమేనయ్యా, సన్నిధి కాంతి, సన్నిధి దీవెన, ఈ సన్నిధి పండుగల ద్వారా వచ్చిన వారికి గొప్ప ఆశీర్వాదము, దీవెన, స్వస్థత, మేలుతో ఆశీర్వాదముతో నింపండి. ఇందుకు ప్రయాసపడుతున్న సంఘ కాపరి, అమ్మగారిని, అయ్యగారిని,